వస్త్రాలు లేని అమ్మాయిలు ఉంటారట, నిజమేనా? అది నేను అంటుంది, మీరు హిందూ మతాల్లో ఉన్నది తీసుకొచ్చి బైబిల్ పులుముతున్నారు, హిందూ మతంలో ఉన్నది తీసుకొచ్చి బైబిల్ పులుముతున్నారు, అది కరెక్ట్ కాదు అంటున్నాను. స్వర్గంలో మీరు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అందమైనటువంటి ఆడపిల్లలు వచ్చి బాగా లావు లావు వక్షేజాలు ఉన్నటువంటి స్త్రీలు వచ్చి వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి హిందూ గ్రంథాల్లో రాసింది, అది బైబిల్లో రాసలేదు. బైబిల్ లేదు. అందుకే నేను అంటాను, మీరు కరెక్ట్గా తెలుసుకోవాలా. దాంట్లో ఉన్నది తెచ్చి దీనికి మూడేస్తున్నారు. సరే, బైబిల్ బైబిల్లో దేవుడు చెప్పిన మాట స్పష్టంగా ఎక్కడ కూడా ఒకటండి, భూత పుస్తకం అని ఈరోజు మతోన్మాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ ఆ మాట అనేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. భూత బొమ్మలు చర్చి మీద ఉంటున్నాయా, లేకపోతే ఆ మాట అనే వాళ్ళ యొక్క దేవాలయాల మీద ఉంటున్నాయా? ఎందుకంటే భూత బొమ్మలు దేవాలయాల మీద చెప్పండి, ఎందుకు ఉన్నాయి? మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు ఉన్నాయి? అవి కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక జంతువులతోటి స్త్రీలు సెక్స్ చేస్తున్నట్టు, ఒక స్త్రీతో 10 మంది సెక్స్ చేస్తున్నట్టు, అసలు ఆ రోజులు ఎలా ఆమోదయోగ్యమైనవి? మరి అటువంటి మీ గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా? అటువంటి ఉండి చెక్కి పెట్టుకున్నారా మీరు? కొన్ని సంఘటనలు ఉన్నాయి, నేను చెప్తే అది మీరు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది, మీరు కూడా చదవలేరు. చెప్పండి, ఒకటి చెప్పండి. చెప్తా.